ఎంఆర్6 తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజమండ్రిలో 5 ఏళ్ల పదవి కాలాన్ని వృధాగా చాటుకున్న జగన్, చంద్రబాబు పార్టీల నేతలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. రాజమండ్రిలో జగన్, చంద్రబాబు పార్టీలకు చెందిన నేతల పనితీరు అంతా ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు నటనను మరిపిస్తున్నారని, రాజమండ్రిలో జగన్, చంద్రబాబు పార్టీల నేతలు పగలు విమర్శలు చేసుకుంటున్నారని, రాత్రి కౌగిలించుకుంటున్నారని, ఈ పార్టీల నేతలు రాజమండ్రి ప్రజల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెడుతున్నారని, విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ కాలక్షేపం చేస్తూ సొంత ప్రయోజనాలు పొందుతున్నారని, రాజమండ్రిలో స్వపక్షం, విపక్షం అవినీతి పంపకాల్లో సన్నిహితంగానే ఉంటున్నారని, వీరి మోసాలను ప్రజలు గమనించకుండా ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమాలతో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారని, జగన్, చంద్రబాబు పార్టీల నేతలతో రాజమండ్రి అభివృద్ధి ఎంతగానో నష్టపోతుందని ఆయన వాపోయారు. సంక్రాంతిని పురస్కరించుకొని జగన్, చంద్రబాబు పార్టీలు గమ్మత్తైన ముగ్గుల పోటీలను రాజమండ్రిలో నిర్వహించారని, ఆ పోటీలలో అసలైన విజేతలకు బహుమతులు ఇవ్వకుండా ముందుగానే నిర్ణయించిన వారికి బహుమతులు ఇవ్వడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయని, రాజమండ్రిలో మహిళలు అత్యంత స్ఫూర్తిదాయకులైన వారు ఉన్నారని, ముగ్గుల పోటీలతో రాజమండ్రి మహిళల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న జగన్, చంద్రబాబు పార్టీ నేతలకు రాజమండ్రి మహిళలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ముగ్గుల పోటీలతో రాజమండ్రి నుండి ఎంపీగాను, ఎమ్మెల్యేగాను గెలిచేద్దాం అని కలలు కంటున్న జగన్, చంద్రబాబు పార్టీలకు భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు. ఘోరంగా దృష్టి మళ్లించేటటువంటి విధంగా వీళ్ళు ఈ రోజు ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టర్ ఎక్కువ, అలాగే రాజనాలకు తక్కువ అన్నట్టుగా వీళ్ళ క్యారెక్టర్స్ ఉంటున్నాయి. వీళ్ళ అభివృద్ధి ఈ రాజమండ్రిలో నేను ఈ అభివృద్ధి చేశాను, ఈ విధమైనటువంటి ఉపాధి కల్పించాను అని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా? అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టేటటువంటి దమ్ము, ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉందా? వీళ్ళకి సిగ్గు లేకుండా సంక్రాంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించడానికి, మహిళల దృష్టిని మళ్లించడానికి ముగ్గుల పోటీలు పెట్టారు. ముగ్గుల పోటీలతో ఎమ్మెల్యే, ఎంపీ అయిపోదామని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఎందుకంటే ఈ రాజమండ్రిలో మహిళలకి చాలా చైతన్యం ఉంది. ఆ చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తితో ఖచ్చితంగా వీళ్ళ గుణపాఠం చెప్పడానికి ఈ రాజమండ్రిలో ప్రతి మహిళ కంకణం కట్టుకొని ఉంది. ఈరోజు ఎన్నికలు వస్తే ఓటు ఎలా కుద్దాలి, ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని తీవ్రంగా ఎదురు చూస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి. అలాగే కొన్ని వార్డుల్లో అయితే వీళ్ళు ముగ్గుల పోటీల్లో నిజాయితీగా గెలుపొందినటువంటి వాళ్ళకి వీళ్ళకి బహుమతులు ఇవ్వలేదు. వీళ్ళు ముందే సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రైజులు ఇచ్చారట. ఆ ముగ్గురు పోటీల్లో కూడా అన్ని అవకతవకలే. దాని మీద అనేక ఆరోపణలతో కూడినటువంటి వివాదాలు ప్రతి వార్డుల్లోది కూడా వస్తున్నాయి. అందుకని ప్రజల్లో నిజాయితీ ఉంది. రాజమండ్రి ప్రజల్ని ఏమార్చాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జగన్ పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీకి ఖచ్చితంగా భంగపాటు తప్పదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా ఆ రెండు పార్టీలకి మేము తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలకు మేము చెప్పేటటువంటిది ఒకటే, మోసపోకండి. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అబద్ధాలని, అలాగే తెలుగుదేశం పార్టీ చెప్పేటటువంటి అబద్ధాలని దయచేసి మోసపోకుండా, ఈ రాజమండ్రి మన భవిష్యత్తు, ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలు తీవ్రంగా అన్యాయం అయిపోతున్నాయి. ఈ రాజమండ్రిలో రోడ్లు చూడండి, ఏ మూల చూస్తున్నా గుంటలో ఘోరమైనటువంటి ట్రాఫిక్ విధి విధానాలు అసలు లేవు. ఎక్కడ చూస్తే అక్కడ తవ్వేసి వదిలేశారు, పనులు చేసేటటువంటిది లేదు. ఈ రాజమండ్రి ఎంత ఘోరంగా ఇబ్బందులు అస్తవ్యస్తంగా ఉందంటే అసలు పారిశుద్ధ్యం అయితే పూర్తిగా వదిలేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉండి కూడా లేరన్నట్టుగా ఉంది. ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంతో, ఒక ఆశయ సాధనతో ఇక్కడ ఒక యజ్ఞం చేస్తుంది. ఆ యజ్ఞం ఈ రాజమండ్రిని ఒక ఉన్నత స్థితికి తీసుకురావాలి. నేను నా రాజమండ్రిలో అన్ని వనరులు ఉన్నాయి, అభివృద్ధికి చేరువుగా ఉన్నటువంటి రాజమండ్రి ఒక రాజధానికి ఎంతైతే అవకాశాలు ఉంటాయో అంతకు 10 రెట్లు ఈ రాజమండ్రి మహానగరంగా తీర్చిదిద్దగలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా రాజమండ్రిని ఒక మహానగరంగా తీర్చిదిద్దుకోవడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరికీ ఒక కార్యాచరణ ఉంది. దాని మీద మేము అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం.
ఖచ్చితంగా ఈ రాజమండ్రి అభివృద్ధి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్తోనే సాధ్యం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకే ఆ కమిట్మెంట్ ఉంది, ఆ భావజాలం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని ఈ రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాం.